కామారెడ్డిని వరద గమ్మేస్తే గిట్లుండే నిన్న ఇండ్లు దుకాణాలు పెట్రోల్ బంకులు షెడ్లు సగం బడ మునిగితే బంగ్లా మీదకి ఎక్కి బచాయించారు చాలా మంది. వరద తగ్గినాక బురద ఎత్తిపోసుని నడుస్తుంది. మంత్రి సీతకు వచ్చి ఏడేమైంది ఎంత నష్టమైంది చూసి పబ్లిక్ తిప్పలు కానీ దాన్ని ఆర్డర్ వేసింది ఆఫీసర్లకు. మేము లైఫ్లో పుట్టి నుంచి ఇలాంటి వర్షాలు అనేది చూడలేదు. కామారెడ్డి చరిత్రలోనే ఫస్ట్ టైం హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇవన్నీ 15 కాలనీలు కూడా నీట్గా మునిగాయండి. పోలీస్ యంత్రాంగం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. వాళ్ళకు కూడా పాపం మాకు ఫుడ్ కానీ అన్ని కానీ తెచ్చి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారండి. గత 18 సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటాను. ఇక్కడే ముందు మా ఇల్లు. ఎప్పుడు కూడా నేను ఇంత వర్షం చూడలేదు. పాలకు కానీ లేకపోతే ఇంకా నిత్యావసర సరుకులు కానీ ఇప్పుడు ఇంటి ముందర కిరాణా షాప్ ఉన్న దానికి మాత్రమే పోగలుగుతున్నాము. ఇంకా మిగతా బయటకు పోవాలంటే చాలా అసలు ఎటువంటి పరిస్థితులు లేకుండా. కామారెడ్డిలో కాలరు పడవలెక్కనే ఒట్టుకపోయా కదా. ఇవాళ పొద్దుగాల పోయి చూస్తే గిది పరిస్థితి. ఏడి ఆడ నిలబడ్డాయి పొరక అయ్యే. హగో రోడ్ ఎట్లా కొట్టుకపోయిందో నీళ్లు చిన్న నూక్కొచ్చినాయా మరి. మేము ఎప్పుడు బయట చూస్తుంటే కానీ కామారెడ్డి మేము సేఫ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకే ఈ పరిస్థితి వచ్చిందంటే మేము మాకు తెలిసినప్పటి నుంచి మా బాబుల నుంచి తెలిసినప్పటి నుంచి కూడా ఈ పరిస్థితి రాలేదు. మామూలు కాదు, ఒక్కొక్క ఇంత మన ఒక నడుమంత వాటర్ ఉంది. ఆల్రెడీ ఎప్పుడు కూడా ఇటువంటి వర్షం రాలేదు. నిన్న చూస్తున్నాము ఆల్రెడీ కారు కొట్టుకుపోయినా. మేము పుట్టిన నుంచి మాత్రం ఇప్పటివరకు చూడలేము. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి సార్ అంతా తిరిగి పరిస్థితి అరుచుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో ఇయ్యాలగిన ఆగమాగమే ఉన్నది. వాడి అనే ఊరును వరద ముంచింది. చిల్లర ఇండ్లు కట్టినట్టే అయింది అనుకో రాదుండ్రే. ఇండ్ల మీదకి ఎక్కి నిలబడ్డారు పబ్లిక్ అంతా. బింగల్ ఆబ్కారీ పోలీస్ స్టేషన్ కాడ గిట్లున్నది. ఆడాడ చిక్కవడ్డోళ్ళని పోలీసులు తిప్పల పడి బయటికి తీసుకొస్తున్నారు. ఇక మెదక్ జిల్లా గూడెం పరిస్థితి ఏం మంచిగా లేదు. నిన్న మునిగిన దూప్ సింగ్ తండాకు మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ పోయిండు. మునిగిన పంటలు తెగిన రోడ్లు పొంగుతున్న వాగులు చూసి పబ్లిక్ తిప్పలు రాకుండా చూడాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఏదైతే పంటలు నష్టపోయినాయో అవన్నిటికీ కూడా అసెస్మెంట్ చేసి వారికి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ఎక్కడైతే ఇల్లులు కూలిపోయినాయో మరమ్మతుల కోసం కూడా కంపెన్సేషన్ ఇస్తాం. ఏదైతే ఇల్లులు మొత్తం కూలిపోయినాయో వారికి ఇంద్రమ్మ ఇల్లులు కూడా ఇవ్వడానికి. ఈ ఊరికి తవ్వబంద్ అయితే ఒక అక్కని కాన్పు కోసం గిట్ల దాటిచ్చి అంబులెన్స్ లో దవాఖానకు పంపిండ్రు. ఇంకో ఊళ్ళో ఒక మనిషి కాలం చేస్తే గిట్ల జేసీబీ ట్రాక్టర్ ఆసరా తోటి డెడ్ బాడీని వాగు దాటిచ్చి ఆఖరి కార్యం చేయవలసి వచ్చింది. కొండపోచమ్మ సాగర్ కాల్వ దిగి పంటలు మొత్తం మునిగినాయి.